మ్యామ్ నమస్తే అండి. నమస్తే. అనేక విశ్లేషణలు అందిస్తూ ఉంటారు. ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. చిట్టీలు వేయడం మంచిదేనా? ఇందాకే చూసాను నేను ఒక న్యూస్. 120 కోట్లతో చిట్టీల వ్యాపారి పరారు. అంటే ఇది మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం కానీ 120 కోట్లనే చాలా పెద్ద మొత్తం. 120 కోట్లు ఏంటండి, 400 కోట్లు తీసుకుని వెళ్ళాడు కూడా ఉంటే, ఓహో! 4 కోట్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఒక రకరకాలు వాళ్ళకున్న సర్కిల్ని బట్టి, హ్మ్. వాళ్ళని నమ్మిన అమాయకులను బట్టి, హ్మ్. వాళ్ళ బుద్ధిని బట్టి అన్నిటిని మించింది అది. అవును. వ్యాపారం చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి, హ్మ్. వాళ్ళ బుద్ధి సరిగా ఉందనుకో హ్మ్. ఇలా చేయరు కదా. అవును. అయితే కరోనా టైంలో విచిత్రంగా చిట్టీల వ్యాపారులు నిజంగా నష్టపోయారు. హ్మ్. ఎట్లా అంటే పాట పాడని వాళ్ళు కట్టలేదు, తీసుకున్న వాళ్ళు పాడిన వాళ్ళు కట్టలేదు. బా. దాంతో కొంత అట్లాంటిది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది Hmm. తప్పితే చిట్టీల వ్యాపారం సవ్యంగా నడిచినంతసేపు హ్మ్. ఏముండదు. హ్మ్. కానీ ఒక్కసారి వాళ్ళలో దుర్బుద్ధి ప్రవేశించిందా హ్మ్. ఇంకా అవుట్. కానీ మరి అది ఎలా మనం కనిపెడతాము? అందుకని నా ఉద్దేశంలో హ్మ్. రికరింగ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు హ్మ్. ఇట్లాంటివి నయ్యం. హ్మ్. నేనేదో మార్గదర్శి కంపెనీ లాంటి దాన్ని ప్రమోట్ చేస్తానని అనుకోవద్దు. మార్గదర్శి హ్మ్. ది బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, మీరు ఇమ్మీడియట్గా పాడేసుకోవాలి అని అనుకోకపోతే కనుక హ్మ్. దట్ ఈస్ ద ట్రస్టెడ్ హ్మ్. కంపెనీ. అదే మొదట్లో మీరు పాడుకోవాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఒక ముగ్గురు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి మీరు గ్యారంటర్ సంతకం పెట్టించుకోవాలి. హ్మ్. వాళ్ళు ఫ్రేమ్ చేసిన విధానం ఉంది చూసారా? హ్మ్. ఏది చిట్టి పాడుకుంటే ఏమేమి డబ్బులు మీకు రావాలి అంటే ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో బాగుంటుంది. చాలా పకడ్బందీగా ఫ్రేమ్ చేశారు. హ్మ్. ఫ్రేమ్ చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా సరే హ్మ్. అది ఈ రోజుకి నిరాటంకంగా కొంతమంది కావాలని అభాండాలు మోపిన హ్మ్. నిరూపించలేకపోయారు. ఆ కంపెనీ మీద ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ చేయలేకపోయారు. హ్మ్. అది ఒక రకంగా ఆ కంపెనీ గొప్పతనమే అనుకోవాలి. అలాగే దాని సృష్టికర్తని గొప్పగా సృష్టికర్తని మెచ్చుకుని తీరాలి. అలాగే ఆ సక్సెసర్ ఎవరైతే ఉన్నారో కోడలు శైలజా కిరణ్, ఆవిడ కూడా అట్లాగే దాన్ని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ పోలా, ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారండి వాళ్ళకి. మార్గదర్శిలో చేరిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు మార్గదర్శిలోనే పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా జీతం ఇస్తారు, కరెక్ట్గా ఇస్తారు. ఫస్ట్కి జీతం వస్తుంది. ఈ ఫస్ట్కి జీతం వచ్చిన ఎంప్లాయీస్కి ఏమనిపిస్తుంది, ఎందుకబ్బా మనం వేరే చోటుకి వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో కంపెనీలు పుట్టగొడుగులాగా వస్తున్నాయి పోతున్నాయి. అటు ప్రజల అభిమానము ఉండదు వాళ్ళకి, ఆ కంపెనీలు పెట్టిన వాళ్ళకి, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి అభిమానం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక చీటీ వ్యాపారం నడపటం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. అవును సార్. ఎందుకంటే మనం ఒక్కళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సరిపోదు, చీటీలు నడిపే ఆమెకు చిత్తశుద్ధి ఉంటే సరిపోదు, చీటీలు కట్టే వాళ్ళకి కూడా చిత్తశుద్ధి ఉండాలి. అవును. పైగా ఈ మార్గదర్శి లాంటి కంపెనీలాగా గ్యారంటర్ల సంతకాలు కూడా ఏమీ ఉండవు. ఇక్కడ అంతా ఫేస్ వాల్యూ మీదే నడుస్తుంటుంది. ఈ ఫేస్ వాల్యూ ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చిటీ పాడుకున్నప్పుడేమో తిరిగిస్తారు, కట్టేస్తారు. వాళ్ళు చిటీ కట్టలేదు అనుకోండి, ఆగిపోయినట్లే డబ్బులన్నీ. ఇప్పుడు సొంత డబ్బులు పెట్టాల్సిందే. ఇప్పుడు ఒక 50 లక్షల చీటీ నిర్వహిస్తున్నారు అనుకోండి, ఎవరన్నా 50 లక్షల చీటీ నిర్వహించేటప్పుడు కనీసం 25 లక్షలు సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకు? ఫస్ట్ పాడుకున్న వాళ్ళకి ఇవ్వడానికి. ముందు ఇచ్చేయాలి పాడుకున్న వాళ్ళకి. ఇవ్వకపోతే ట్రస్ట్ పోద్ది. ఇప్పుడు ఇవాళ వాడికి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, రేపొద్దు నుంచి చీటీ కట్టేటప్పుడు వాడికి ఎందుకు కట్టాలనిపిస్తుంది, రిటర్న్ చేయాలని. సక్రమంగా ఇస్తేనే కట్టొద్దు అనుకునే రకాలు ఉన్నారు మన చుట్టూ. అలాంటిది చిట్టి డబ్బులు ఇవ్వటం లేట్ చేస్తే ఒక క్రెడిబిలిటీ పోతే ఇంకా ఏంట్లో వీడు నాకు సరిగా ఇచ్చాడా, నేను సరిగా ఇవ్వటానికి అన్నట్టుంటది. అందుకని అంటే ఎంతో కొంత ఆర్థిక పరిపుష్టి ఉంటే తప్పితే ఈ బిజినెస్లో ముందుకెళ్ళలేరు కొంతమంది. ఇప్పుడు ఈ చిట్టీల వ్యాపారంలో అసలు ప్రైవేట్ చిట్టీలు నడపడం కరెక్ట్ కాదు. ఇది అనాథరైజ్డ్ బిజినెస్. ఈ అనాథరైజ్డ్ బిజినెస్ దగ్గర మనము కట్టిన తర్వాత మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే నష్టపోతే
మన కంప్లైంట్కి కూడా పెద్ద విలువ ఉండదు. నిన్ను ఎవరు కట్టమన్నారు? ఇప్పుడు ఇంకొన్నాళ్ళు ఇలాగే జరిగితే సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, ఎవరైనా లోన్లు ఇస్తా ఉంటారు, చేయకండి అని ఏదైతే మనకు వాయిస్ రికార్డెడ్ మెసేజెస్ వస్తున్నాయో చిటీల గురించి కూడా అట్లా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజుకి ఎన్నో సంవత్సరాల నుంచి చీటీల బిజినెస్ నికార్స్గా నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ చీటీలు కూడా కంప్లైంట్ లేకోకుండా. ఇందాక నేను అన్నాను కదా, ఇప్పుడు ఎంత కొన్ని డబ్బులు వీళ్ళు కొంత రిజర్వ్లో పెట్టుకోవాలి. ఎవరి దగ్గర అయితే ఎవరైతే చీటీ పాడుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత కలెక్షన్ వచ్చిన తర్వాత నువ్వు పెట్టుకోవాలి. ఇంత చేస్తే నీకు ఎంత మిగులుతుంది అంటే, ఏదో ఒక రోజు అందరికీ టోపీ పెట్టి వెళ్తేనే డబ్బులు మిగులుతాయి, లేకపోతే దీంట్లో ఈ శ్రమ వృధా అనుకున్నారనుకోండి కొన్నాళ్ళు బాగానే నడిపించి చేస్తారు. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఫ్యామిలీ చిట్టీలని ఉంటాయి, అది బెస్ట్. ఎట్లా మ్యామ్ ఫ్యామిలీ చిట్టీలు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు 2 సిస్టర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్నారనుకోండి, అలాగే మీ వదిలు ఉన్నారనుకోండి, మీ బ్రదర్ వైఫ్ వాళ్ళు, అట్లా ఇది ఒక ఫ్యామిలీ, ఒక క్లోజ్ నెట్ ఫ్యామిలీ. ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది ఉంటే ఈ 20 మంది కలిసి చీటీ నడుపుకున్నారనుకోండి, నడుపుకుంటే ఈ 20 మంది అంత తొందరగా పారిపోరు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక క్లోజ్ నెట్ ఉందనుకోండి, క్లోజ్ నెట్ లో ఏదైనా చెయ్యాలి అంటే కొంచెం కష్టం. ఇట్లాంటి చోట కూడా చేసే మహానుభావులు ఉన్నారు కొంతమంది, అవి పెద్ద పెద్ద స్కామ్లు. చీటీల వ్యవహారంలో ఇలా జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన వాళ్ళు 20 మంది కలిసి నెలకింతనే వేసుకుంటారు. ఎవరు ఫస్ట్ కమిట్మెంట్ చెప్తే వాళ్ళకి ఆ నెల చీటీ ఇవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ నేను తెలియపరిచాను అనుకోండి, ఏమని, మా అమ్మాయికి ఫీజు కట్టుకునేది ఉందో లేకపోతే ఇంకోటో నాకు కమిట్మెంట్ ఉంది అంటే, మిగతా వాళ్ళందరూ ఆనర్ చేయాలి దాన్ని. అవును, అంటే ఒక మ్యారేజ్ హాల్ బుక్ చేసుకున్నట్టు, ఎవరు ఫస్ట్ వెళ్ళి డబ్బులు అడ్వాన్స్ కడితే వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. ఆ విధానం అనేది ఫాలో అయ్యారనుకోండి, ఇప్పుడు ఒక నెల అయిపోతుంది, 2వ నెల 3వ నెల వస్తుంది. ఆ 2వ నెల 3వ నెల వచ్చినప్పుడు ఇట్లాగే ఇంకెవరో కమిట్మెంట్ చెప్తూ ఉంటారు. అట్లా చెప్పినప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే జరుగుతుంటాయి కాబట్టి ఆ చీటీ పాట వస్తే కూడా సరే, వచ్చిన పాట ఏదో అందరూ పంచుకుంటారు కాబట్టి నష్టం లేకపోకుండా వాళ్ళ మధ్యలోనే, వీళ్ళు ఎక్కడికి పరిగెట్టి పారిపోయే వ్యక్తులు కాదు కాబట్టి అట్లా వేసుకోవటం ఒక విధానం. మరి పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు మాట్లాడుకుంది మధ్యతరగతి వాళ్ళ గురించి అనుకుందాం. పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు డ్వాక్రా లోన్స్ ఉన్నాయి. ఈ డ్వాక్రా లోన్స్ ఒక రకంగా చిట్టి కట్టినట్టే. డ్వాక్రా లోన్స్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే డ్వాక్రా లోన్స్లో ఆ డ్వాక్రా మెంబర్స్గా చేరిన వాళ్ళు చాలా పకడ్బందీగా ఉంటుంది. అంటే వీళ్ళకి కూడా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మో, ఊర్లోకి వెళ్ళలేము, ఊర్లోకి వెళ్తే నలుగురు అడుగుతారు, అందరి ముందు పట్టుకుని అడుగుతారు, అందుకని మనం ఏం చేసైనా ఎట్లయినా కట్టాలి అని కడతారు. సేవింగే కదా మ్యామ్, అది సేవింగే, ఖచ్చితంగా సేవింగే. ఒక రకంగా మనకు అవసరమైనప్పుడు ఆదుకుంటుంది. ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే ఒక రకంగా ఇన్సూరెన్స్ లాంటివి. ఇన్సూరెన్స్ వచ్చింది కూడా ఇలాంటి ఒక కాన్సెప్ట్ నుంచే వచ్చింది. సరే, అసలు చీటీలు కాదు, చీటీలు మోసం చేస్తున్నారు, కట్టుకుంటే ఊర్లలో మీకు సంబంధాలు ఉంటే డ్వాక్రా ద్వారా కట్టుకోండి, సేఫ్టీ ఉంటుంది ఒక ఊర్లో. లేదు అనుకుంటే ఇట్లా ఫ్యామిలీ చిట్టీలు వేసుకోండి. అది ఇది కాదనుకుంటే మార్గదర్శి లాంటి పెద్ద కంపెనీల్లో వేసుకోండి. అక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక 50 లక్షల చిట్టి అనుకోండి, ఒక గ్రూప్ అనుకోండి, 50 లక్షల మందం మనం డిపాజిట్లో చూపించాలి గవర్నమెంట్. అంటే మన డబ్బు అక్కడ ఉంది, రేపు పొద్దున కంపెనీ ఎత్తేసినా మనకి వస్తాయి, మన డబ్బులు మనకి కాస్త 4 రోజులు ఆలస్యమైనా వస్తాయి అనేది ఒక లెక్క. అది ఫాలో అవ్వాల్సిందే. చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ చిట్టీలు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఇళ్లలో చిట్టీలు కట్టించే వాళ్ళ దగ్గర కట్టవద్దనే చెప్తాను. అంటే కొందరు ట్రస్టెడ్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు అన్నట్లు. అయితే ఈ చిట్టీలు కట్టించుకొని వెళ్ళిపోతారు అనే వాళ్ళ బిహేవియర్ ఏమైనా తెలుస్తుందా మనకి ఫస్ట్? అంటే వాళ్ళ స్థాయిని మించి ఖర్చు పెట్టడాలు,
వాళ్ళు ఎక్కడో ఏదో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు వేరే చోట అనేది తెలుస్తుంటాయి. ఇప్పుడు చిట్టి డబ్బులు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఉంది, ఇది కాకుండా వాళ్ళు ఇంకో దానికి స్పెండ్ చేస్తున్నారు అనేది పసిగట్టలేనంత అమాయకులు అయితే ఏముంటారండి. ఏ కాలానికి తగ్గట్టు మనుషులకు తెలివితేటలు ఉంటాయి. ఆడంబరంగా ఉంటారు కదా ఎక్కువ, కొంచెం ఆడంబరంగా చేస్తారు. ఎందుకంటే ఆడంబరంగా ఎందుకు ఉంటారంటే వాళ్ళ మీద ట్రస్ట్ రావడానికి ఆడంబరంగా ఉంటారు. ఆడంబరంగా ఉండి 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 ఏదో ఒక రోజు టోపీ పెట్టుకోవాలి. అందుకని నా ఉద్దేశం ప్రకారం మీరు పల్లెటూరులతో మీ కుటుంబానికి సంబంధాలు ఉంటే డ్వాక్రా గ్రూపుల్లో చేరండి, అది ఒక విధానం. లేదు అనుకుంటే గనక ఇలా ఫ్యామిలీస్ మధ్యలో ఫ్యామిలీ నెట్వర్క్లో మీరు చిట్టీలు వేసుకోండి. ఇప్పుడు కిట్టి పార్టీలు అని ఉన్నాయి కదా, కిట్టి పార్టీలు డబ్బులు ఎక్కడికి పోవు కదా, అక్కడ ఇది తీస్తారు, డ్రా తీస్తారు. కిట్టి పార్టీల్లో డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళారు అనేది ఎక్కడ చూడరు. ఎందుకంటే ఇంత చిన్న డబ్బు కోసం అంత పరువు పోగొట్టుకోరు. సరే, అదైపోయిన తర్వాత అది కూడా కాదు అనుకుంటే ఇలా మార్గదర్శి లాంటి చిట్టీలు అనుకున్నాం. ఇవన్నీ కాదు అనుకోండి, చక్కగా మీకు ఆదాయం వస్తుంది, ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తే కనుక పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పెట్టుకోండి, బెస్ట్. అసలు ఎక్కడికి పోవు. లెక్క చూసుకుంటే ఈ చిట్టీలు వాళ్ళ దగ్గర కట్టేదానికి ఆ చిట్టీల్లో ఫస్ట్ మనం పాడుకుంటే పోయే డబ్బులతో పోల్చుకుంటే, లేదు చివరిదాకా ఆగితే వచ్చే డబ్బులతో పోల్చుకుంటే కూడా రికరింగ్ డిపాజిట్లో కూడా ఆ మాదిరిగా డబ్బులు వస్తాయి. పోనీ కొంత తక్కువే వచ్చినాయి అనుకోండి, మనకు నష్టం ఏంటి చెప్పండి. మన డబ్బులు అయితే మనకు అక్కడ ఉంటాయిగా, ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా. ఆడపిల్లల పేరు మీద స్కీమ్ కడితే ఇంకొంచెం వడ్డీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు కూడా మనం వెళ్ళి సుకన్య సమృద్ధి పథకం అని ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ది, అట్లాంటి వాటిలో వేసుకోండి. ఎక్కడికి పోతాయి చెప్పండి డబ్బులు. వాటికి ఏదో ఏజ్ లిమిట్ ఉంటుంది, ఆ ఏజ్ లోపల మనం కాకపోతే అసలు ఈ పొదుపు చెయ్యటము అనే విషయాన్ని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనిపించట్లా. దాని గురించి ఎక్కువ అవేర్నెస్ తేవట్లేదు ఒకటి. రెండోది, మనుషుల్లో ఖర్చు పెట్టే లక్షణం పెరిగిపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఇలా ఖర్చు పెట్టడం నేర్చేసుకుంటున్నారు. ఇది చాలా చాలా తప్పుడు. డబ్బులు ఆడంబరాలు ఎక్కువైంది. మీరు అనుకున్నట్లు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తే సెల్ ఫోన్ కొనుక్కుంటారు. ఏదో ఈ మధ్య చూసాను మేము, అదే డబ్బున్నోడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఇంక దేంట్లో పెట్టుబడి పెడతారు అని. అంటే మన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఫోన్ల కోసం అనవసరంగా లేడీస్కి కూడా, చిన్న చిన్న వాళ్ళు కూడా ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల చదువుతో సంబంధం లేకుండా ఫోన్లో షాపింగ్ చేయటం బాగా నేర్చుకున్నారు, కొనుక్కుంటున్నారు. బట్టలు ఎక్కువ కొంటున్నారు, అవసరానికి మించి బట్టలు కొంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అవసరానికి మించి బట్టలు కొనుక్కోవటము, అవసరానికి మించి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటము, అవసరానికి మించి కాస్మెటిక్స్ మీద ఖర్చు పెట్టడం. మ్యామ్, ఫుడ్ ఆర్డర్ అంటే ఫుడ్కి అయ్యేది తక్కువైతే, బిల్లు తక్కువైతే దాని మీద ట్యాక్స్లు ఇవన్నీ ఎక్కువ. తెచ్చినందుకు అవి ఎక్కువ 100 రూపీస్ 200 అవుతుంది. మనం ఎక్కువ కూడా అవుతుంది. లెక్కేసుకోము. మనం మొన్న ఒక రోజు బడ్జెట్ గురించి ప్రోగ్రామ్ వేసుకున్నాం చూసారా, అట్లా బడ్జెట్ వేసుకుంటే గనక అవుట్ సైడ్ ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి అంటే కొంత కఠినంగా ఉండక తప్పదు. ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనుషులకి డబ్బంటే విలువ లేనట్టు, లెక్కలేనట్టు అయిపోయి ఖర్చు పెట్టేసేద్దాం, ఏదో ఒక రకంగా సంపాదిద్దాం, ఏదో ఒక రకంగా ఎలాగైనా ఖర్చు పెట్టేద్దాం అనే మనస్తత్వము ఫ్యూచర్ని గుర్తుపెట్టుకోవడం తగ్గిపోయింది. దానివల్ల అంటే జాగ్రత్త పడటం తగ్గిపోవటం వల్ల ఇప్పుడు చీటీ వేద్దాం, పాడదాం, ఖర్చు అయిపోద్ది, నెమ్మదికి కడదాం అంటే మనుషులకు ఒక రకమైన ఒక కమిట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల కస్టమర్కి కమిట్మెంట్ తగ్గింది, ఈ చీటీల వ్యాపారం చేసే వాళ్ళకి కమిట్మెంట్ తగ్గిపోయింది. అందుకే నేను ఈ గోలంతా లేకుండా, ఈ చీటీలు గొడవ లేకుండా రికరింగ్ డిపాజిట్ వేసుకుంటే 12 నెలలకే వేసుకోండి. 12 నెలల తర్వాత మీకు ఎంతో కొంత వడ్డీ వస్తాయి, తీసుకోండి. లేదు అనుకుంటే కనుక ఎల్ఐసి పాలసీ కట్టుకోండి. ఎల్ఐసి పాలసీ కట్టుకుంటే లోన్ తీసుకోవచ్చు దాని మీద, ఆ పాలసీ మీద.
తక్కువ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది, అంటే బయట దాని మీద తక్కువే ఉంటుంది. లోన్ తీసుకొని మళ్ళీ రీపే చేయండి డబ్బులు వచ్చినప్పుడు, అంటే కొంచెము మనము ఆలోచించగలం. అంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, సబ్జెక్ట్ చిన్నదే, మనం భయపడతాం. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళు చాలా నీట్ గా బడ్జెట్ వేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు? బంగారం కొనుక్కునేవాళ్ళు, లేదు అనుకుంటే పొలం కొనుక్కునేవాళ్ళు. పొలం కొనేటప్పుడు డబ్బులు ఇచ్చి, ఏది వీళ్ళు దాచుకున్న డబ్బులు ఇచ్చి పొలం కొంత వాళ్ళ పేరు మీద పెట్టించుకునేవాళ్ళు. మీకు తెలీదు, ఇప్పుడు ఆడవాళ్ళ పేర్ల మీద ఆస్తులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ ఓ పాత రోజుల్లో ఇష్టానుసారం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆమె ఇష్టానికి పెట్టుకోవచ్చు, ఎవరికైనా పెట్టుకోవచ్చు, ఇష్టానుసారం అని రాసేవాళ్ళు భార్యలకి. ఇప్పుడు భర్తకి భార్యకి వయసు చాలా తేడా ఉండేది. అలాంటప్పుడు భర్త ఇప్పుడు నీ ముందు చనిపోతే ఏ కొడుకు దగ్గర ఉండాలి, పెద్ద కొడుకు చూస్తాడా, చిన్న కొడుకు చూస్తాడా, రెండో కొడుకు చూస్తాడా అన్న భయం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇష్టానుసారం అని పెట్టేవాళ్ళు. వాళ్ళు చూస్తే వాళ్ళకే పెట్టేటట్లు. అట్లా అంటే అది ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఎంతో కొంత హస్బెండ్కి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఓహో ఇంత ఇచ్చారు కదా అనే ఇది ఉండేది. అందుకే ఇంత కష్టపడి సంపాదించే డబ్బులు మీరు ఈయనగాసిన అక్కల పాలు చేసుకోకుండా ఇట్లాంటి చిట్టీలు వాళ్ళకి, స్వార్థపరులకి, ఇలా అర్ధరాత్రి బిషాడా ఎత్తేసేవాళ్ళు. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారంట, ₹1,00,00,000 పెట్టి ఎస్ఆర్ నగర్లో ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టారు, బిషాడా ఎత్తేసారు. పోతే పోయింది, 120 కోట్లు మిగిలినాయి కదా. కోటైన లోనేగా పోయిందే ఉంది. ఏది ఏమైనా సరే ఎప్పుడూ కూడా మన జుట్టు రెండో వాళ్ళ చేతిలో ఉంచుకోవద్దు. చాలా మంది అదే పని చేస్తున్నారు, అదే పని తెలియక చేస్తున్నారు. అసలు ఎప్పుడు కూడా రూపాయికి ఉన్న దుర్లక్షణం ఏంటి అంటే, పాపం అది తప్పు, రూపాయిది కాదు, కానీ లక్షణం అది. కొన్ని కంపెనీలు కూడా దాటింది అంటే మళ్ళీ వెనక్కి రాదు. అందుకని మనం మన చేతిలోనే ఉంచుకోవాలి మన రూపాయిని. మన చేతుల నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బ్యాంకుకో పోస్ట్ ఆఫీస్కో వెళ్ళాలి. అలా దాచుకోండి తప్పితే చీటీలు వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఆఫర్లు కూడా ఇస్తారు, రకరకాల ఆఫర్లు. అందువల్ల మన జుట్టు వాళ్ళ చేతిలో ఉంటది. సో మనం నమ్ముతాం, మోసపోతాం. సో అంటే ఎప్పుడైనా మీరు కట్టారా చిట్టి? నేను కడతాను కానీ నేను ఎట్లా కడతానంటే కొంచెం ఐ హ్యాండెడ్గా ఉంటుంది నాది. నేను ఎగ్గొట్టను 100%. నాకు ఫస్ట్ చిట్టియో రెండో చిట్టియో ఇస్తేనే నేను కడతాను. ఓ, అప్పుడు మనం లాస్ అవుతాంగా. అయితే అయ్యాం, అసలు ఎక్కడికి పోదుగా. కరెక్ట్. నేను ఇప్పటికి దాదాపు ఒక చిట్టీలు ప్రతి సంవత్సరం ఒక చిట్టి ఉంటుంది నాకు. అయితే నేను అదే చెప్తా, ఫస్ట్ మీరేమన్నా అనుకోండి, నన్ను తిట్టుకున్నా నాకు పర్వాలా, నేను చిట్టి వేస్తా. మీరు అడిగారు కదా, చిట్టి వేస్తా. కానీ నాకు 5 నెలల లోపు, మొదటి నెల ఇస్తారా, మొదటి నెల అంటే వాళ్ళే ఉంచుకుంటారు, రెండో నెల ఇస్తారా, మూడో నెల ఇస్తారా, 4వ నెల ఇస్తారా, 5వ నెల దాటితే మటుకు నేను ఒప్పుకోను. నేను అప్పటి వరకు కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేటట్లయితే చీటీ కడతానంట. చక్కగా కట్టేస్తా నేను చీటీ. చిన్నవి వేస్తా, కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేస్తాను నేను. ఎవరన్నా లేడీస్ చిట్టీలు వ్యాపారం, హస్బెండ్ చనిపోయిన తర్వాత చిట్టీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు అడిగితే నేను ఖచ్చితంగా చేస్తా వాళ్ళకి. అయితే ఇంత కమాండింగ్గా అందరూ ఉండలేరు కూడా. నేనైతే ఉండలేను, అట్లా నేను అడగలేను కూడా. కానీ ఎందుకంటే వాళ్ళ పని నెరవేరాలి, నేను నష్టపోకూడదు, నేను అలా ఆలోచిస్తా. ఫైనల్గా ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, చిట్టీలు వెయ్యొద్దు. ఇలా ఇళ్ళ చుట్టూ చిట్టీలు వెయ్యొద్దు. వేస్తే గనక వాళ్ళు మీకు చెప్తారు, ఆఫర్లు ఇస్తారు. రెండో చిట్టి ఇస్తామని 5గురికి చెప్తారు. 5గురికి చెప్తారు. అంటే మనలో మనం మాట్లాడుకుంటా ఉండాలి. ఒకవేళ అందుకే ఏం చేయాలి అంటే చిట్టి పాట రోజు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉండాలి. అప్పుడు మనకి ఎవరెవరితో ఏం అబద్ధాలు చెప్పింది కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇవన్నీ చేసే శక్తియుక్తులు మన దగ్గర ఉంటాయా, ఉండవా అనేది బేరీ చేసుకుని
ఆ డబ్బులు నష్టపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు, మీరు ఇప్పుడు గంగలో దూకుతానంటే ఎవరేం చేస్తారు, కానీ మనం సేఫ్ మార్గాలు చెప్తున్నాం. మీరు అత్యాశకు పోవద్దు, 2 నెలల్లోనే ఇస్తారు అంటే నమ్మొద్దు, ఇట్లాంటి చూసుకోమని 2 చెప్తాను. నెలల్లో ఇవ్వకపోతే ఇవ్వకపోతే కనీసం 3వ నెల. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 2 చీటీలు వెయ్యండి, ఒకటి ముందు ఇచ్చేస్తాము, ఒకటి తర్వాత ఇస్తాము అంటారు. అయితే ఇది కూడా ఒక రకంగా బెస్టే. ఎట్లా అంటే ఒక చీటీ డబ్బులు మనకు వచ్చేస్తాయి కాబట్టి నష్టం ఎంతో ఒక 25% నష్టం ఉంటుంది. ఇట్లా మనం ఆలోచించాలి. కానీ మనకున్న ఆర్థిక అవసరాలకి మనం ఇంతంత ఆలోచించాం, దానివల్లే నష్టపోతాం. మనం ఏదో ఒక 10 నెలల తర్వాత 15 నెలల తర్వాత అని పెట్టుకుంటాం టైము, అంటే అప్పటికి మనకు అవసరం డబ్బులు అని కట్టుకుంటా పోతుంటాం. తీరా చూస్తే అసలు లేకుండా అదే ఇందాకన్నానే ఈయనగాచి నక్కల పాలవుతుంది. అందుకని దయచేసి గవర్నమెంట్ వాటిని నమ్ముకోమని చెప్తాను. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. మార్గదర్శి లాంటి చిట్ ఫండ్స్ ఉన్నాయి. సో అంతేకాదు, మీరు అన్నట్లుగా ఫ్యామిలీ చిట్స్ మంచివి, లేదంటే ఎల్ఐసి అవన్నీ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ ఇలాంటివి మంచివి సేవింగ్స్ కోసం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఆలోచించి అడుగు వేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.